నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ అండాశయ సమస్యలు. అండాశయ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియచేయడానికి ఫార్టీ9 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ మైత్రేయి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. అండాశయ సమస్యల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండాశయ సమస్యలు అంటే ఏంటి, వాటి గురించి చెప్పండి. ఓకే, నార్మల్గా ఇప్పుడు మనకి అండాశయం అంటే ఏంటి అంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఫీమేల్స్కి అండాశయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎవ్రీ మంత్ సైకిల్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నప్పుడు ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. దాన్ని ఓవ్యులేషన్ అంటాము. ఈ ఎగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత అది ట్యూబ్లోకి వెళ్ళాలి. ఇలా వెళ్ళిన టైంలో భార్యాభర్త కలిసి ఉంటే నార్మల్గా స్పర్మ్స్ అనేవి కింద డిపాజిట్ అయ్యి దాని తర్వాత గర్భాశయంలో నుంచి లోపలికి వెళ్ళి అది ట్యూబ్లో ఈ ఎగ్తోని కలుస్తుంది. కలిసిన తర్వాత చిన్న పిండం ఏదైతే ఫామ్ అవుతుందో ఒక 3 to 4 days తర్వాత అది వచ్చి గర్భాశయంలో ఇంప్లాంట్ అవుతుంది. ఇలా అతుక్కుంటే ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వచ్చినట్టు. సో ఇక్కడ మనకి ఈ అండాశయం అనేది అందుకు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దీంట్లో ఏ విధమైన సమస్యలు ఉండొచ్చు అంటే మెయిన్గా మనకి 2 రకాల సమస్యలు అనేవి ఉంటాయి. ఈధర్ ఒకటి ఫాలికల్స్ అనేవి ఎక్కువగా ఉండడము, లేదు అంటే ఫాలికల్స్ అనేవి తక్కువగా ఉండడము. అంటే ఏంటి, నార్మల్గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఒక అరౌండ్ 6 to 8 ఫాలికల్స్ ఒక్క ఓవరీలో ఒక్క అండాశయంలో ఇంత నంబర్ అనేది ఉండాలి. ఇలా కాకుండా దానికన్నా ఎక్కువగా అంటే అబౌవ్ 10 to 12 ఉన్నాయి అంటే పీసీఓఎస్ ఉన్నట్టుగా గుర్తిస్తాము. లేదు ఇవి చాలా తక్కువగా ఉన్నాయి, 2-3 ఉన్నాయి అంటే లో ఓవేరియన్ రిజర్వ్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఈ 2 రకాల సమస్యలు అనేవి ఒక స్పెక్ట్రమ్కి 2 ends అనమాట. అంటే ఒకటి ఈస్ట్ అయితే ఒకటి కంప్లీట్గా వెస్ట్ అన్నట్టు. ఈ సమస్య అనేది 2 ఉన్నా కానీ మనకి ప్రెగ్నెన్సీకి కొంచెం ఇబ్బందులు అనేవి ఫేస్ అవుతారు. సో ఈ పీసీఓఎస్ అంటే ఏంటి, నార్మల్గా అంటే అండాశయంలో ఫాలికల్స్ అనేవి ఎక్కువగా ఉండే కారణం వల్ల ఇంకా బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల వీళ్ళకి సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ ఎగ్ ఏదైతే డెవలప్ అయ్యి రిలీజ్ అవ్వాలో అంటే ఓవ్యులేషన్ ఏదైతే అవ్వాలో అది కరెక్ట్గా అవ్వదన్నమాట. అందుకు మనకి వీళ్ళకి సమస్యలు అనేవి మొదలవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటి, లో ఓవేరియన్ రిజర్వ్. లో ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎప్పుడైతే అండాశయంలో ఫాలికల్స్ అనేవి తగ్గుతాయో అప్పుడు ఇలా లో ఓవేరియన్ రిజర్వ్ ఉన్నట్టుగా గుర్తిస్తాము. ఇది యూజువల్గా ఏంటి అంటే ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్. అంటే నార్మల్గా ఆడవాళ్ళకి ఎప్పుడైతే ఏజ్ పెరుగుతుందో అరౌండ్ 32, 33 అయినప్పుడు ఏమవుతుంది, ఈ అండాశయంలో రిజర్వ్ అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. దాన్ని అప్పుడు మనము లో ఓవేరియన్ రిజర్వ్ అన్నట్టుగా కన్సిడర్ చేస్తాము. కాకపోతే కొందరు ఆడవాళ్ళకి 22, 23 ఇంత తక్కువ ఏజ్ ఉన్నా కానీ అండాశయంలో తక్కువ ఫాలికల్స్ అనేవి ఉంటాయి. సో వీళ్ళల్లో సమస్య అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది మనం ఎలా తెలుసుకుంటాము అంటే నార్మల్గా ఒక స్కాన్ అనేది చేస్తే అండాశయంలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి అనేది చూడొచ్చు. అండ్ దానికి ఒక మన చిన్న ఇండికేషన్ ఏంటి అంటే మెన్స్ట్రువల్ సైకిల్ లెంత్. నార్మల్గా పీసీఓఎస్ ఉన్న వాళ్ళకేమో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ లైక్ వాళ్ళకి 2-3 monthsకి కూడా డేట్ రావకపోవడము ఇలా ఉంటుంది. అండ్ లో ఓవేరియన్ రిజర్వ్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు గమనించుకుంటే ముందు వాళ్ళ సైకిల్ అనేది నార్మల్గా 28-30 daysకి వస్తుంటుంది. కాకపోతే ఎప్పుడైతే రిజర్వ్ తగ్గుతా వస్తుంటుందో వాళ్ళకి ఆ సైకిల్ లెంత్ అనేది 24 days, 25 days అంటే ఇంకా తగ్గుతుందన్నమాట. 30 daysకి వచ్చే సైకిల్ కాస్త 20 రోజులకే రావడము ఇలా కనిపిస్తుంది. అందుకు ఆ మెన్స్ట్రువల్ హిస్టరీ అనేది తీసుకున్నప్పుడు వాళ్ళల్లో ఏం సమస్య ఉంది అన్నట్టుగా ఒక చిన్న మనకి హింట్ అనేది దొరుకుతుందన్నమాట. ఇవి అనేవి మనకి మెయిన్గా అండాశయంలో వచ్చే సమస్యలండి. ఓకే, అంటే జనరల్గా ఫస్ట్ మనకి సిమ్టమ్స్ అనేవి డేట్ ద్వారానే తెలుస్తాయి, అంటే మెన్స్ట్రువల్ సర్కిల్ ద్వారానే మనకి తెలుస్తాయి అంటారు. అంటే ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ అవుతుందో అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు. చాలా మంది కూడా అంటే ఇర్రెగ్యులర్ అయినా కూడా కన్సల్ట్ చేయరు. అసలు ఏ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు, ప్రాబ్లం ఏ ప్రాబ్లం మెయిన్ గా కనిపించినప్పుడు కన్సల్ట్ చేయాలంటారు? ఓకే, నార్మల్గా ఏంటంటే అండి యూజువల్గా ఇప్పుడు సంతానం గురించి ట్రై చేస్తున్నప్పుడు, ప్రెగ్నెన్సీ గురించి ఎప్పుడైతే ట్రై చేస్తున్నారో ఒక పెళ్ళైన తర్వాత 1 year తర్వాత కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది అందలేదు అంటే ఒక్కసారి వెళ్ళి డాక్టర్కి చూయించుకోవాలి. అప్పుడు మనకి బేస్ లైన్ ఇవాల్యుయేషన్ అనేది చేసినప్పుడు ఎక్కడ సమస్య ఉంది అన్నట్టుగా గమనిస్తాము. ఏదన్నా కానీ మనకి ఏజ్ అనేది ఆడవాళ్ళల్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 30 కన్నా కింద ఉన్నప్పుడు అంటే అరౌండ్ 20 to 25, 26 years అన్నప్పుడు వాళ్ళకి హయ్యెస్ట్ ఫర్టిలిటీ ఉంటుందన్నమాట. అంటే ఆ పొటెన్షియల్ అనేది చాలా బాగుంటుంది. అంటే పెళ్ళైన వాళ్ళకి ఎలా
ఎలా అంటే కొందరికి యూజువల్గా విత్ ఇన్ 1-2 months కూడా కన్సీవ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఏజ్ పెరుగుతూ ఉంటుందో అది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీకి ట్రై చేసినప్పుడు మీ సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉన్నాయంటే ఒకసారి వెళ్ళి మీరు ఎవాల్యుయేట్ అనేది చేయించుకోవాలి. అది మేబీ అండాశయంలో సమస్య ఉందా, లేకపోతే మీ హార్మోన్స్లో డిస్టర్బెన్స్ ఉందా అనేది ఒకసారి రూల్ అవుట్ చేసుకుంటే తర్వాత మీరు న్యాచురల్గా అయినా కానీ ట్రై చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ సమస్య ఎప్పుడైనా మొదలైనా కానీ అది ఇమీడియట్గా చూయించుకోవాలండి. ఏజ్ ఫ్యాక్టర్ అంటూ ఉంటుంది. ఇంతకుముందు మీరు అన్నారు 30 to 32 మధ్యలో అని చెప్పేసి. అలా కాకుండా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి చాలా ఏజ్ తో సంబంధం లేకుండా వస్తూ ఉంటాయి. సో పర్టికులర్ గా ఏజ్ ఫ్యాక్టర్ అంటూ ఉంటుందంట ఈ సమస్యకి? ఉంటుందండి. నార్మల్గా ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటి అంటే యూజువల్గా ఆడవాళ్ళకి ఎప్పుడైతే పీరియడ్ మొదలవుతుందో, అంటే పీరియడ్ మొదలయ్యి వాళ్ళకి ఫస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది వచ్చినప్పుడు ఈ పిల్లల్లో కూడా సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఎందుకు అంటే బాడీలో ఒకటి మనకి హెచ్పిఓ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఈ హెచ్పిఓ యాక్సెస్ ఏంటి అంటే బ్రెయిన్ నుంచి మనకి ఆ సిగ్నల్ అనేది రావాలి అండాశయంకి, ఓకే ఇప్పుడు పీరియడ్ అనేది రావాలి అన్నట్టుగా. ఆ యాక్సెస్ అనేది మెచ్యూర్ అవ్వడానికే యూజువల్గా ఒక 2 years అలా పట్టొచ్చు. అందుకు వాళ్ళకి ఇనీషియల్గా పీరియడ్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఆ సైకిల్ అనేది ఇర్రెగ్యులారిటీ ఉండొచ్చు. తర్వాత యూజువల్గా రెగ్యులరైజ్ అనేది అయిపోతుంది. ఇలా అవ్వట్లేదు అంటే నార్మల్గా అప్పుడు ఏదో ఒక సమస్య ఉంది అన్నట్టుగా అర్థం. ఇందాక మనం అనుకున్నట్టు ఈదర్ పీసీఓఎస్ అన్నా ఉండొచ్చు, లేకపోతే లో ఓవేరియన్ రిజర్వ్ ఇలా అయినా ఉండొచ్చు. ఏజ్ ఎప్పుడైతే ఎక్కువగా అవుతుందో అప్పుడు అది ఇంపార్టెంట్ అనమాట. ఇలా మనం 30-33 ఏజ్ అనేది దాటేసిన తర్వాత సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హిస్టరీ అనేది తీసుకుంటే మనకి ఆ 20 daysలోనే మనకి ఇలా సైకిల్ అనేది వచ్చేస్తుంది అంటే అప్పుడు డెఫినెట్గా మీ అండాశయం అనేది మీకు ఒక సిగ్నల్ అనేది ఇస్తుంది, ఓకే ఇప్పుడు మీ రిజర్వ్ అనేది తగ్గుతుంది అన్నట్టుగా ఒక చిన్న ఇండికేషన్ అనమాట. సో అలా మనం ఆ హిస్టరీ తీసుకున్నప్పుడు అది క్లియర్గా తెలుస్తుందండి. ఓకే. అలాగే చాలా మంది పిల్లల కోసం ముఖ్యంగా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా జనరల్గా ఈ సిమ్టమ్స్ కనిపించినప్పుడే వెళ్ళాలంటారా, ఇంకా ఏ రీజన్స్ కనిపించినప్పుడు వెళ్ళొచ్చు అంటారు? ఓకే, ఫస్ట్ నార్మల్గా ఏ సిమ్టమ్స్ కూడా కనిపించకున్నా కానీ 1 year తర్వాత ఒకసారి ఇవాల్యుయేషన్ అనేది చేయించుకోవాలండి. అదే ఏజ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆడవాళ్ళకి అరౌండ్ 35 years అలా అయినప్పుడు వాళ్ళు 1 year కూడా వెయిట్ చేయొద్దు. పెళ్ళైన తర్వాత ఒక 6 months అనేది ట్రై చేసుకొని దాని తర్వాత మనకి ప్రెగ్నెన్సీ అనేది రాలేదు అంటే అప్పుడు వెళ్ళి చూపించుకోవాలండి. అండ్ వేరే విధమైన సమస్యలు అంటే చిన్నప్పుడు ఏమన్నా హిస్టరీ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏమన్నా సర్జరీస్ అయ్యాయి, కొందరికి ఏంటి అంటే అపెండిసెక్టమీ ఆపరేషన్, ఇంకా చిన్నప్పుడు వాళ్ళకి యాక్చువల్గా ఏమైంది అనేది తెలియదు, కాకపోతే కడుపులో ఇలా గడ్డ అయ్యింది మాకు ఆపరేషన్ అనేది చేశారు అన్నట్టు, ఇలా ఏమైనా హిస్టరీ ఉన్నా కానీ అప్పుడు ఒకసారి వెళ్ళి చూయించుకోవాలి ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు. ఎందుకు అంటే చిన్నప్పుడు ఏమైనా సర్జరీస్ అయినా కానీ కొన్నిసార్లు ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మనము ఆపరేషన్ అనేది చేసినప్పుడు లోపల చాలా మ్యానిపులేషన్స్ అనేవి జరుగుతాయి, అంటే ఆర్గన్స్ని జరపడము, క్లీన్ చేయడము ఇలాంటివన్నీ అవుతుంటాయి. అండ్ బ్లడ్ ఏమన్నా లోపల డిపాజిట్ అయినా కానీ అప్పుడు ఏమవుతుందంటే అతుకులు అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకు ఇలా ఏ విధమైన హిస్టరీ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు ఒకసారి ఇనీషియల్గా బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది చేయించుకోవాలండి. అలాగే వేరే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఈ అండాశయ సమస్య వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటే దీనికి దారితీస్తుంది? నార్మల్గా ఇంకొకటి ఏంటంటే అండి, హార్మోన్స్ అనేవి ఇంపార్టెంట్. ఆడవాళ్ళల్లో మెయిన్గా ఈ థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇవనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఆ థైరాయిడ్ ఎక్కువగా అయినా తక్కువ ఉన్నా కానీ ఈ సమస్యలు అనేవి మొదలవుతాయి. అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడము, ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా జరగకపోవడము, ఎక్స్టెండెడ్గా పీరియడ్ అనేది రావడము ఇలాంటివి కనిపిస్తాయి. ప్రోలాక్టిన్ అనే హార్మోన్ కూడా అంతే అండి, అది కూడా ఎప్పుడైతే ఎక్కువగా అవుతుందో అప్పుడు ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా జరగదు. అందుకు ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నా కానీ అండాశయంలో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇది కాకుండా యూజువల్గా కొందరికి ఎండోమెట్రియోసిస్ అనే సమస్య అని కూడా చాలా వింటున్నాం ఈ మధ్యకాలంలో. ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్నప్పుడు కూడా ఆ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే యూజువల్గా మనకి గర్భాశయంలో ఉన్న పొరని ఎండోమెట్రియం అంటాము. ఇది ఇక్కడ కాకుండా వేరే చోట్ల డిపాజిట్ అయితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాము. అంటే అది ఆ ఎండోమెట్రియోసిస్లో ఈ కండిషన్ అనేది ట్యూబ్స్ చుట్టూ డిపాజిట్ అయినా కానీ లేకపోతే అండాశయంలో డిపాజిట్ అయినా కానీ ఇలాంటి కండిషన్స్ కనిపిస్తాయి అన్నమాట.
అండాశయంలో డిపాజిట్ అయినప్పుడు దాన్ని చాక్లెట్ సిస్ట్ ఓవరీ అంటారు. ఆ చాక్లెట్ సిస్ట్ ఓవరీ అంటే ఈ ఎండోమెట్రియోసిస్ అనేది, ఆ ప్రోడక్ట్స్ అనేవన్నీ మనకి అండాశయంలో కనిపిస్తుంటాయి, సిస్ట్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది. వీళ్ళల్లో కొంచెం ఎగ్ క్వాలిటీ తగ్గే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా జరగకపోవచ్చు కూడా కొన్నిసార్లు. అందుకు వాళ్ళకి అంటే ఆ సైజు బట్టి ఎంత ఉంది అనేది బట్టి డిసిషన్ అనేది తీసుకోవాలి. జస్ట్ ఎగ్ డెవలప్మెంట్కి వాళ్ళకి మెడికేషన్ అనేది పెట్టాలా, లేకపోతే ఎండోమెట్రియోసిస్కి ఫస్ట్ ట్రీట్ చేసుకోవాలా అనేది చూసుకోవాలండి. రైట్, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి జమున గారు. జమున గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, జమున గారు వింటున్నారా? మీ ప్రాబ్లం ఏంటో డైరెక్ట్ గా ఫోన్ లో చెప్పండి అమ్మా, టీవీ సౌండ్ తగ్గించేసి చెప్పండి. 3 months అవుతుంది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే రావట్లేదు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారా అండి? చేసాను. ఓకే, 3 months నుంచి మీకు డేట్ రాలేదా? రాలేదు. ఓకే, దానికన్నా ముందు నార్మల్గా ఎవ్రీ మంత్ ఎలా వచ్చేదండి? ఎవ్రీ మంత్ 4 days 3 days అలా వచ్చి వెళ్ళిపోయేది. ఇప్పుడు 3 months నుండి రావట్లేదు. ఓకే, మీ ఏజ్ ఎంత? మీ వయసు ఎంతమ్మా? నా వయసు 22 ఉంటుంది. 22. ఓకే, అండ్ పెళ్ళై ఎంత కాలం అయింది? 2 years. 2 years అయింది. ఇంతకుముందు ప్రెగ్నెన్సీ ఏమన్నా వచ్చిందా? ఏం రాలేదు మ్యామ్. ఓకే, అండ్ కాకపోతే ఎవ్రీ మంత్ కరెక్ట్గా రెగ్యులర్గా వచ్చేది సైకిల్, ఈసారి మాత్రమే 3 months డిలే అయింది. కొన్ని సార్లు ఒక 6 months కి అంటే బ్లడ్ ఎక్కువగా ఉండకపోవడం వల్ల కొన్నిసార్లు అట్లా 1 month ఆగిపోతుంది. చూయించుకున్నారా మరి హాస్పిటల్కి వెళ్ళి ఏమన్నా? చూయించుకున్నాం, ఏం ప్రాబ్లం లేదని చెప్పింది డాక్టర్ కూడా. ఓకే, ఓకే అండి. నార్మల్గా మరి ఇప్పుడు 3 months రాలేదు, ఏమన్నా టెస్ట్ చేయించుకున్నారమ్మా? అంటే చెకప్ చేసుకున్నారా ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా అని? చేసుకుంటే లేదని 1 వచ్చింది. ఓకే, ఓకే, ఒకటే లైన్ వచ్చింది. ఓకే అండి, అండ్ మీ బరువు ఎంత ఉంది? బరువు 50. 50. ఓకే, సరే. నార్మల్గా ఇలా సైకిల్ ఇర్రెగ్యులారిటీ అన్నప్పుడు ఇనీషియల్గా మీరు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకున్నారు. కన్ఫర్మేటరీ అంటే పక్కాగా ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి బీటా హెచ్సిజీ అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ ఒక్కసారి చేయించుకోండి. దీంట్లో కూడా మీకు నెగిటివ్గానే ఉంది అంటే ప్రెగ్నెన్సీ అనేది లేదు అంటే అప్పుడు మెడికేషన్ అనేది వాడుకోవచ్చు. నార్మల్గా ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అనేవి వాడుకుంటే మీకు డేట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఏంటి అంటే మీరు ఒక్కసారి వెళ్ళి స్కాన్ అనేది చేయించుకోండి. అంటే గర్భాశయంలో లేయర్ ఒక్కొక్కసారి సన్నగా ఉన్నా కానీ డేట్ అనేది రాదు, ఒక్కొక్కసారి బాగా థిక్నెస్ ఎక్కువ అయిపోయినా కానీ ఇట్లాంటి ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఒకసారి స్కాన్ అనేది చేయించుకొని ఆ లేయర్ థిక్నెస్ ఎలా ఉంది అండ్ అండాశయంలో రిజర్వ్ ఎంత ఉంది, ఏమన్నా పీసీఓ ప్యాటర్న్ లాగా ఉందా అనేది ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాలి. పీసీఓస్ అంటే నార్మల్గా మనకి స్కానే కాకుండా మీకు డేట్ వచ్చిన 2వ రోజు ఒక బ్లడ్ టెస్ట్ FSH LH అనే హార్మోన్స్ ఉంటాయి, ఇవి ఒకసారి చేయించుకోండి. ఆ రేషియో పట్టి కూడా తెలుస్తుంది అసలు మీకు PCOS ప్యాటర్న్ ఉందా లేదా అన్నట్టు. సో దాని తర్వాత మీరు నార్మల్గా ప్రెగ్నెన్సీకి అనేది ట్రై చేసుకోవచ్చండి. ఎందుకు అంటే మీ ఏజ్ అనేది కూడా తక్కువగానే ఉంది కదా, జస్ట్ మెడికేషన్తోనే న్యాచురల్గా అనేది ట్రై చేయొచ్చు. రైట్, అండాశయ సమస్యకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు వైద్యం ఆరోగ్యం. డాక్టర్ గారు, అండాశయ సమస్యలు వచ్చిన వాళ్ళకి లేటెస్ట్గా ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయండి? ఓకే, నార్మల్గా మనకి అండాశయాల సమస్య ఉన్నప్పుడు మనము ఇది ఏది కండిషన్ అనేది చూసుకోవాలండి. PCOS ఉంటే ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళు మనకి సంతానం గురించి ట్రై చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. లేదు అంటే లైక్ వాళ్ళు ఓన్లీ పీరియడ్ అనేది రెగ్యులరైజేషన్ అవ్వాలి, మాకు ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అంటే వాళ్ళు యూజువల్గా ఈ OC పిల్స్ అన్న వాడుకున్నా కానీ సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేజర్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేసుకోవాలి. కంప్లీట్గా జంక్ ఫుడ్ అనేది ఆపేసి ఇంట్లో హెల్దీ ఫుడ్, ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవాలి. అండ్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. డైలీ ఒక 15 minutes to half an hour వాకింగ్ అన్నా ఎక్సర్సైజ్ అన్నా ఏదన్నా చేయాలి. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు అన్నప్పుడు ఎగ్ డెవలప్మెంట్కి అన్నట్టుగా మనము టాబ్లెట్స్ అనేది స్టార్ట్ చేస్తాము.
అది చేసిన తర్వాత ఫాలిక్యులర్ స్టడీలో వాళ్ళ ఫాలికల్ అనేది ఎలా గ్రోత్ అవుతుంది అనేది మానిటర్ చేసుకోవాలి. ఈ ట్యాబ్లెట్తోనే సరిపోతే ఎవ్రీ మంత్ ఆ ట్యాబ్లెటే వాడుకుంటే సరిపోతుంది. కొందరికి ఏంటి అంటే ట్యాబ్లెట్ అనేది వాళ్ళకి డోస్ అనేది సరిపోదు. ఇలా సరిపోనప్పుడు ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాము. ఇంజెక్షన్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఫాలిక్యులర్ స్టడీ అనేది చేసి ఆ డోస్ వాళ్ళకి సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. ఇలా మనము ఒక 3 to 6 months అనేది ట్రై చేయాలి. తర్వాత వాళ్ళకి అసలు ఎన్ని టాబ్లెట్స్ పెట్టినా ఇంజెక్షన్స్ పెట్టినా అసలు ఎగ్ అనేది గ్రోత్ అవ్వడం లేదు అంటే అప్పుడు వాళ్ళకి లాప్రోస్కోపీ అనేది చేయాలి. ఈ లాప్రోస్కోపీ చేసి దాంట్లో ఒవేరియన్ డ్రిల్లింగ్ అంటాము, అంటే ఒక అండాశయంని డ్రిల్ చేయడం అనమాట. ఇలా డ్రిల్ చేస్తే ఒక పర్టిక్యులర్ రూల్ అనేది ఉంటుంది, 4 పంక్చర్సే చేయాలి, ఇంత డెప్త్ చేయాలి అన్నట్టుగా. సో అలా పర్టిక్యులర్గా పంక్చర్ చేయాలి. ఎందుకు అంటే ఎక్కువగా మనం పంక్చర్ చేసే అంటే అండాశయంలో కూడా అతుకులు ఫామ్ అయ్యి రిజర్వ్ తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అందుకు ఎప్పుడైనా లాప్రోస్కోపీ సజెస్ట్ చేసి ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది చెప్పారు అంటే పర్టిక్యులర్గా ఈ ఫర్టిలిటీ స్పెషలిస్ట్తోనే చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది అనేది ఎంత పంక్చర్ చేయాలి, ఎక్కడ చేయాలనేది ఎగ్జాక్ట్గా వాళ్ళకే తెలుస్తుంది. సో ఇలా లాప్రోస్కోపీ అనే ప్రొసీజర్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ నార్మల్గా న్యాచురల్గా అయినా ట్రై చేయొచ్చు. ఇలా ట్రై చేసేసిన తర్వాత కూడా వాళ్ళకి అవ్వడం లేదు అంటే అప్పుడు IUI ప్రొసీజర్ లాంటివి చేయొచ్చండి. రైట్. జోష్న వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. జ్యోత్స్న గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. నా పేరు జోష్న అండి. నాకు 43 years అండి ఏజ్. ఓకే అండి. మేడం నేను అంటే కార్సినోమా గురించి ఒక 2 years 1.5 years ట్రీట్మెంట్ వాడానండి నేను. అయితే అవి నాకు గర్భసంచిలో అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పారు మేడం. మొన్న రీసెంట్లీ 3 months ఒకసారి అబ్డోమినల్ చేయించుకున్నాను మేడం. ఓకే. అయితే మళ్ళీ ప్రతి 3 months అంటే ఫస్ట్ 3 months కి 16 mm ఉందని చెప్పారు మేడం. మళ్ళీ 3 months కి కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి మేడం. అంటే మళ్ళీ మెన్సెస్ కూడా కొంచెం 2 months అవుతుంది, అట్లా ఆగిపోయింది మేడం, వస్తలేదు. ఓకే. అంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా మేడం? అంటే అట్లా ఇంకా ఎక్కువ గంటలు అయితే అని భయం వేస్తుంది మేడం. ప్రాబ్లం ఏంటి మేడం? ఓకే. పిల్లలు ఉన్నారా అండి? వాడిన రోజు 10 సంవత్సరాలు రాలేదు మేడం. మీకు పిల్లలు ఉన్నారా అండి? ఇద్దరు ఉన్నారు. ఓకే. అండ్ సైకిల్స్ మాత్రం ఇప్పుడు ఇర్రెగ్యులర్గా అవుతున్నాయా? అవును మేడం. ఓకే. ఓకే అండి. నార్మల్గా ఏంటి అంటే ఈ ఏజ్ గ్రూప్లో వచ్చినప్పుడు ఇట్లాంటి పీరియడ్ సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ అంత భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి. నార్మల్గా ఏంటి అంటే ఆ ఏజ్ గ్రూప్ని పెరిమెనోపాజల్ అంటారనమాట. అంటే ఆల్మోస్ట్ ఏమవుతుందంటే ఇండియన్ ఉమెన్లో అరౌండ్ 48 to 52 ఈ మధ్యలో మెనోపాస్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే కంప్లీట్గా సైకిల్స్ అనేవి ఆగిపోవడము. దీనికన్నా ఒక 5-6 years ముందు ఇలాంటి రకమైన సమస్యలన్నీ మొదలవుతాయి. ఫైబ్రాయిడ్ సైజు అనేది చిన్నగా ఉన్నప్పుడు అసలు భయపడాల్సిన అవసరం అనేది లేదండి. అప్పుడు మనకి సైకిల్స్ ఏంటంటే కొన్నిసార్లు అసలు ఇలా 2 monthsకి రాదు, కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఒక్క మంత్లోనే ఒక 2 times అలా వచ్చేస్తుంది అండ్ బ్లీడింగ్ ఎక్స్టెండెడ్గా అవుతుంది. సో ఈ ఫైబ్రాయిడ్ సైజ్ అనేది చిన్నగా ఉన్నప్పుడు మీకు పీరియడ్ అప్పుడు పెద్ద ఏమీ పెయిన్ అనేది ఏమీ లేనప్పుడు అప్పుడు అసలు భయపడాల్సిన అవసరం అనేది లేదు. న్యాచురల్గా అకార్డింగ్ టు నేచర్ మీ పీరియడ్ అనేది ఎప్పుడు ఆగిపోవాలి అనేది ఉంటుందో కరెక్ట్గా అలా అనేది జరుగుతుందండి. కాకపోతే మీకు ఒకవేళ బ్లీడింగ్ అనేది ఏమన్నా ఎక్కువగా అయినా కానీ అప్పుడు ట్రెనెక్సా అనే ఒక టాబ్లెట్ ఉంటుంది, పాస్ MF అని. ఇలాంటి టాబ్లెట్స్ అనేది వాడుకున్నా కానీ మీకు బ్లీడింగ్ అనేది కొంచెం తగ్గుతుందండి. రైట్. భానుప్రియ ఉన్నారు హైదరాబాద్ నుంచి కాలర్. భానుప్రియ గారు, డాక్టర్ మైత్రి గారు ఉన్నారమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో డాక్టర్. యాక్చువల్ గా నాకు ఎండోమెట్రియోసిస్ ఉంది ఫ్రమ్ పాస్ట్ ఇయర్స్ చాలా. అయితే నాకు ఒకసారి లాప్రోస్కోపీ కూడా అయింది బిఫోర్ ద చైల్డ్ ఇస్ బోర్న్. ఐ హావ్ 1 child. సో ఇప్పుడు ఏంటిదంటే ఎట్ టైమ్స్ ఐ కీప్ గెటింగ్ థై పెయిన్ అనమాట. సో వెరీ ఫైన్ పెయిన్ ఫర్ సమ్ డేస్ అట్లా ఉంటుంది. సో కొన్ని రోజులు బర్త్ కంట్రోల్ పిల్స్ లైక్ సమ్ హార్మోనల్ పిల్స్ వాడానండి. అయితే మళ్ళీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల స్టాప్ చేసేసాను. సో ఈ ఫెయింట్ పెయిన్ కి, అది హై పెయిన్ కి మీరు ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా? షుడ్ ఐ గో ఫర్ లైక్ లాప్రోస్కోపీ మళ్ళీ, ఆర్ షుడ్ ఐ గో ఫర్ హార్మోనల్ పిల్స్ ఓన్లీ? మీరు మళ్ళీ పిల్లల గురించి ఏమైనా ట్రై చేస్తున్నారా అండి? లేదండి. ఓకే.
ఓకే అండి. యాక్చువల్‌గా మీకు ఆల్రెడీ ఇట్లా ఎండోమెట్రియోసిస్ ఉంది, సర్జరీ చేసేసారు లాప్రోస్కోపీ అంటే, మళ్ళీ యూజువల్‌గా లాప్రోస్కోపీ అనే సర్జరీ మాత్రం ఏమీ సజెస్ట్ చేయమండి. మీకు పెయిన్ అంటే నార్మల్‌గా ఎండోమెట్రియోసిస్‌కి కొంచెం ఏమవుతుంది అంటే యాక్చువల్‌గా వాళ్ళకి పీరియడ్ వచ్చే కన్నా ముందే ఈ పెయిన్ అనేది స్టార్ట్ అయ్యి, పీరియడ్ అయిపోయాక కూడా కొన్ని రోజులు ఉంటుందన్నమాట. ఈ ఎండోమెట్రియోసిస్‌లో, ఎడినోమయోసిస్‌లో వచ్చే మెయిన్ ప్రాబ్లమే ఇది. సో మీరు పర్టిక్యులర్‌గా ఇట్లే చేయాలన్నట్టుగా ఏమి ఉండదండి. లాప్రోస్కోపీ అయితే మళ్ళీ అవసరం లేదు. యూ కెన్ యూజ్ మెడికేషన్. మీరు ఇందాక అడిగినట్టు పిల్స్ అవి వాడుకోవచ్చండి. సో అవి ఇంకొక 3-4 మంత్స్ అనేది వాడి చూడండి. అండ్ పెయిన్కి యూజువల్గా ఏంటి అంటే వేరే కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే యోగా అనేది ఉంటుంది, కొంచెం స్ట్రెస్ రిలీఫ్. మెయిన్కి ఏంటంటే ఈ స్ట్రెస్ వల్ల కూడా అది కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకు ఆ యోగా మెడిటేషన్ అనేవి చేసుకోండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ మెడికేషన్ అనేది సరిపోతుందండి. అలాగే ఇంతకుముందు ఒక కాలర్ చేశారంటే 42 ఇయర్స్ అని చెప్పేసి అన్నారు. అలా చాలా మందికి 40 క్రాస్ చేసిన తర్వాత ఈ మధ్య చాలా మందికి యూట్రస్ తీసేస్తున్నారు. చాలా రీజన్స్ ఏమో తెలియదు, అసలు కారణం ఏంటంటారు? అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల అలా జరుగుతుంది? ఎక్కువగా సిస్ట్ ఫామ్ అవుతున్నాయి, సిస్ట్లు వస్తున్నాయి అని చెప్తున్నారు. దానికి నిజంగా సర్జరీ అవసరం అంటారా? క్లియర్ గా చెప్పండి. ఓకే, అది యాక్చువల్గా ప్రతి కేస్కి డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు ఏంటి అంటే మనం మెయిన్గా చూసుకుంటే కొంచెం పెరిఫెరీస్లో ఇలా యూట్రస్ అనేది తీసేయడం అనేది చాలా కామన్ అనమాట. ఒక్కసారి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఆ గర్భాశయంతో అసలు అవసరమే లేదు, ఏమన్నా సమస్య వచ్చి చిన్న ఫైబ్రాయిడ్ ఉన్నా కానీ ఇలా యూట్రస్ అనేది తీసేయడం, హిస్టెక్టమీ అనేది చేయడం అనేది సజెస్ట్ చేస్తారు. కాల్ తర్వాత కంటిన్యూ చేద్దాం. మనోజ వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. మనోజ గారు మాట్లాడండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఒంగోలు నుంచి చెప్పండి. ఓకే ఓకే అండి. ఓకే అండి. నార్మల్గా మీ పీరియడ్స్ అనేవి ఎలా ఉన్నాయి? రెగ్యులర్గా ఉంటాయా? ఓకే. అండ్ మీ వెయిట్ ఎంత ఉందండి? 60. ఓకే. అండ్ మీ హస్బెండ్ది కూడా టెస్ట్ అయిపోయిందా? ఇద్దరు టెస్ట్ చేసుకున్నాం. మేడం వచ్చేసి ఈ మంత్ ఎగ్ డెవలప్ అవ్వడానికి టాబ్లెట్స్ ఇచ్చారు. ఓకే. సో ఆ టాబ్లెట్తోని మీకు డెవలప్ అనేది అవ్వలేదు? డెవలప్ అయింది మేడం. డెవలప్ అయిన తర్వాత ప్రెగ్సెట్ ఇచ్చారు. ఓకే. అవి వాడిన తర్వాత ఒక 14 days తర్వాత టెస్ట్ చేసుకోమన్నారు. టెస్ట్ చేసుకున్న తర్వాత నెగిటివ్ వచ్చింది. ఓకే ఓకే. సో మళ్ళీ డేట్ అనేది వచ్చేసింది మీకు? ఇంకా రాలేదు మేడం, పీరియడ్ అయితే రాలేదు. పీరియడ్ అయితే రాలేదు. ఓకే. రాలేదు. మీ డేట్ ఎప్పుడు ఉందండి? 27th. 27th. ఓకే ఓకే అండి. సో ఇప్పుడు మీరు పెళ్ళయి ఇలా 1 year అవుతుంది, పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉన్నాయి కాబట్టి ఇలా మీకు ఎగ్ డెవలప్మెంట్ కన్నట్టు మెడికేషన్ పెట్టారండి. సో అట్లాగే ఆ మెడికేషన్తో మీకు ఎగ్ అనేది డెవలప్ అయితే ఇంకొక 3 to 6 months అనేది మీరు సేమ్ అనేది వాడుకోవచ్చు, న్యాచురల్గానే ట్రై చేయొచ్చు అండి. ఎందుకు అంటే మీ ఏజ్ అనేది కూడా తక్కువగానే ఉంది కదా. సో మీకు డేట్ అనేది రాలేదు అంటే ఇంకా వెయిట్ చేయండి, ఒక 2 days అలా వెయిట్ చేసి అప్పటికి కూడా రాలేదు అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మళ్ళీ రిపీట్ చేయండి. లేదు ప్రెగ్నెన్సీ టెస్ట్లో కూడా అంటే యూరిన్ టెస్ట్లో కూడా మీకు ఇట్లా నెగటివ్గానే ఉంది అంటే కన్ఫర్మేటరీ అంటే బీటా హెచ్సిజీ అనే బ్లడ్ టెస్ట్ అండి. ఇది చేయించుకుంటే అసలు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది కన్ఫర్మ్గా తెలుస్తుంది. లేదు అంటే మీరు ప్రెగ్సెట్ ఎటు ఆపేశారు కాబట్టి డేట్ అనేది అదే వచ్చేస్తుందండి. లేదు మీకు వాల్యూ ఏమన్నా ప్రెగ్నెన్సీ లాగా ఉంది అంటే అది అనేది మళ్ళీ 48 hours తర్వాత రిపీట్ చేసుకొని ప్రెగ్నెన్సీ ఎలా ఉంది అనేది చూసుకోవచ్చండి. రైట్. లక్ష్మి ఉన్నారు హైదరాబాద్ నుంచి కాలర్. లక్ష్మి గారు మీ సమస్య ఏంటో చెప్పండి, మా డాక్టర్ గారు ఉన్నారు. మేడం నేను ప్రణామ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నా మేడం. ఓకే అండి. ఒకసారి ఐయుఐ అయింది మేడం, సెట్ అయిపోయింది. ఐయుఐలో సక్సెస్ఫుల్ అవుతుందా మేడం? ఐయుఐలో మీ ఏజ్ ఎంత అండి? 28. 28. సో పెళ్ళై ఎంత కాలం అయింది? 7 years. 7 years. ఇంతకుముందు ప్రెగ్నెన్సీ ఏమన్నా వచ్చిందా? రాలేదు మేడం. యాక్చువల్లీ నాకు థైరాయిడ్, పీసీఓడి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ మీ హస్బెండ్ది ఎలా ఉందండి కణాల పరీక్ష? ఆయనది నార్మల్ ఉంది మ్యామ్. నార్మల్ వచ్చింది. ఓకే. ట్యూబ్ టెస్ట్ అయిపోయిందా? ట్యూబ్ టెస్ట్ అయిందా అండి? ట్యూబ్ టెస్ట్ అయిపోయింది మ్యామ్. ఓకే.
అన్ని టెస్ట్లు అయినాయి కానీ ఇది ఓకే. ఇది డౌట్ అన్నారమ్మా? డౌట్ ఏంటంటే మేడం, నాకు డేట్ రాదు కదా మ్యామ్. ఇప్పుడు ట్రీట్మెంట్ అంతా ట్రీట్మెంట్ అంతా నడుస్తుంది కానీ మేడం టెన్షన్ అవుతుంది, ఉంటానా లేదా అని భయం అవుతుంది. ఓకే. మెయిన్గా ఏంటంటే అండి, టెన్షన్ అనేది పడకండి. ఆల్రెడీ మీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు అండ్ మ్యారేజ్ అయి కూడా 7 years అవుతుంది కదా. సో స్టెప్ అనేది ఆల్రెడీ తీసుకున్నారు. సో ఇంకేం టెన్షన్ పడకండి, కూల్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. ఇప్పుడున్న డెవలప్మెంట్స్కి, ఇప్పుడున్న మనకి ప్రజెంట్ ఇంత టెక్నాలజీ అనేది అవైలబుల్ ఉంది. సో ఏదో ఒక విధంగా పిల్లలు అయితే డెఫినెట్గా పుడతారండి. సో న్యాచురల్గా రాకపోయినా కానీ మీరు ఆల్రెడీ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసుకున్నారు. ఇలా IUI పద్ధతి అనేది ట్రై చేయండి. ఒక్క IUI సైకిల్లో సక్సెస్ రేట్ అనేది 15 to 20% ఉంటుంది. సో న్యాచురల్గా ట్రై చేస్తేనేమో అరౌండ్ 4 to 7% ఉంటుంది. దానికన్నా ఆల్మోస్ట్ 10% అనేది పెరిగింది కదా. సో ఇలా IUI పద్ధతిలో ట్రై చేయండి. దాని తర్వాత కూడా రాకపోతే మీ డాక్టర్ అనేది సజెస్ట్ చేస్తారండి. రైట్ డాక్టర్ గారు, అండాశయ సమస్యలు అంటే ఏంటి, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేటెస్ట్గా ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్.